దీనిలో భాగంగా ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మా ప్రభుత్వం ప్రణాళిక చేపట్టింది. ఈ ఏడాదిలోనే ఈ పథకాన్ని అమల్లోకి తేనున్నాం. దీంతో పాటు ఆసుపత్రుల్లో మందుల సరఫరా, మెరుగైన వైద్య సేవలు, పారిశుద్ధ్యం వంటి ఇప్పటికే చేపడుతున్నాం. అధ్యక్ష, 2025-26 ఆర్థిక సంవత్సరానికి వైద్య, ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖకు 19,264 కోట్ల రూపాయలు కేటాయింపులు ప్రతిపాదిస్తున్నాను. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, గ్రామాలు శక్తి సంపన్నమైన స్వయం సమృద్ధి మరియు సాధికారులతో తొలతూగిపోతే దేశాభివృద్ధి అసంపూర్తిగానే ఉండిపోతుంది. దీనదయాళ్ ఉపాధ్యాయ్ గ్రామీణ ప్రాంతాల అవసరాలను తీర్చాల్సిన బాధ్యతను గత ప్రభుత్వం విస్మరించింది. రహదారులను, త్రాగునీరు వంటి కనీస అవసరాలను పొందడం ప్రజల హక్కు అయినప్పటికీ గత ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టలేదు. స్థానిక సంస్థల నిధులను పక్కదారి పట్టించడం వలన మన రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ఇది ప్రభావం చూపి గ్రామ పంచాయతీల హోదాను దిగజార్చింది. గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మార్గదర్శకంతో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలనే లక్ష్యంతో మా ప్రభుత్వం గ్రామీణాభివృద్ధితో ముందడుగు వేస్తోంది. ప్రజలు చురుకైన భాగస్వామ్యంతో మా ప్రభుత్వం సమగ్ర గ్రామ పంచాయతీ వ్యవస్థ ప్రణాళికలను రూపొందించింది. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు, పశువుల పాకలు తదితర 30,000 పనులకు మంజూరు చేయడం జరిగింది. 4,300 కిలోమీటర్ల మేరకు మంజూరైన సీసీ రోడ్లో ఇప్పటికే 3,000 కిలోమీటర్లు మేర రోడ్లు పూర్తయ్యాయి. మరో 1,300 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం తుది దశలో ఉన్నాయి. వీటి ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో పరిశుద్ధమైన వాతావరణం ఏర్పడి ఆర్థిక కార్యకలాపాలు, ఉపాధి కల్పన జరుగుతోంది. గత ప్రభుత్వం 5 ఏళ్లుగా స్మార్ట్ LED వీధి దీపాల కార్యక్రమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. 150 కోట్ల రూపాయల మేర బకాయిలను చెల్లించడం ద్వారా మా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని పునరుద్ధరించింది. కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్కి ఆగస్టు 15, 2019లో ప్రారంభించినప్పటికీ అప్పటి నుండి 2024-25 వరకు 13,499 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించినప్పటికీ గత ప్రభుత్వం మన రాష్ట్ర వాటాను సకాలంలో విడుదల చేయకపోవడం వలన కేవలం 2,255 కోట్ల రూపాయలకు మాత్రమే వినియోగించుకోగలగడం జరిగింది. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, గుజరాత్, ఒడిషా వంటి రాష్ట్రాలు 2023-24 సంవత్సరానికి కేంద్రం నుంచి మనకంటే తక్కువ కేటాయింపులు పొందినప్పటికీ మన రాష్ట్రం కంటే ఎక్కువ నిధులను వినియోగించుకున్నాయి. మా ప్రభుత్వం ఈ పథకాన్ని పునరుద్ధరించడానికి చొరవ తీసుకుంది. మా ప్రభుత్వం అభ్యర్థన మేరకు ఈ పథకం గడువును 2028వ సంవత్సరం వరకు పొడిగించిన కేంద్ర ప్రభుత్వానికి గౌరవ సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీనిలో భాగంగా సుస్థిర ఉపరితల నీటి రిజర్వాయర్ నుండి 95.44 లక్షల గ్రామీణ గృహాలకు త్రాగునీరు అందించాలని మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 45.30 లక్షల కుటుంబాలకు చెందిన 72 లక్షల మంది ఉపాధి కల్పించడం జరుగుతోంది. మా ప్రభుత్వం రైతులు మేలు చేకూర్చేలా పొలాలను అనుసంధానం, రహదారులను వేస్తోంది. అన్ని గ్రామాల్లో స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఘనం మరియు ద్రవ వ్యర్థాల నిర్వహణ కార్యకలాపాలు చేపట్టడం వలన అవి పరిశుభ్రమైన మరియు ఆదర్శ గ్రామాలుగా మార్పు చెందుతున్నాయి.